ఇక్కడ విడిపోయిన లవర్స్ ని ఇన్స్పైర్ చేయడానికి మనం కొన్ని ఒరిజినల్ కపుల్స్ ని తీసుకురావడం జరిగింది. సో వాళ్ళందరూ స్టార్టింగ్ లో మనకు ప్రామిస్ చేశారు వాళ్ళ లవ్ స్టోరీ చెప్తా అని చెప్పాను. అదే ఒక స్కిట్ రూపంలో చెప్పడానికి మన ముందుకు వస్తారు ఆల్ ది కపుల్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం అండి. నేను ఒక డైరెక్టర్ ని. డైరెక్టర్ అవడం చాలా కష్టంగా ఉంది. ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి టైమింగ్ ఉండదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు టైంకి రారు. ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉండేమో. గుడ్ మార్నింగ్ సార్. ఇంతకు మన సినిమాలో హీరో ఎవరు సార్? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది కదా, అవును సార్. వాడు ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఆ బాబు ఇప్పుడు బాబాయ్ అయ్యాడా సార్? ఆ బాబు బాబాయ్ గా నువ్వు మాత్రం సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉన్నావు. సార్ టిఫిన్ కు టోకెన్ ఇస్తారా సార్? అటు ఇస్తారు, వెళ్ళు. అవతలకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో తిరుగుతుండు. ఓకే సార్. ఇంతకీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బబితా ఉండాలి. ఎక్కడుంది ఆవిడ? నేను ఏ అమ్మాయి కోసం అయితే వెతుకుతున్నా సేమ్ అమ్మాయి లాగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని నేను ప్రేమలో ముంచేసి పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా. ఆమె వాక్మెన్ లో పాటలు వింటుంది, వాక్మెన్ అడిగినట్టు యాక్టింగ్ చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇంత అందంగా ఉన్నారు, హీరోయిన్ క్యారెక్టర్ చేయొచ్చు కదా? మీరు ఇంత ఏజ్ లా ఉన్నారు, ఫాదర్ క్యారెక్టర్ చేయొచ్చుగా. ఫాదర్ క్యారెక్టర్ చేయొచ్చుగా. ఇది ఒకసారి ఇస్తారా? ఇది చౌటి మషిన్ కాదండి, వాక్మెన్. వాక్మెన్ నాకు తెలుసు కానీ నేను పాటలు వింటాను, మీరు వెళ్ళండి. డైరెక్టర్ గారు. ఏంటో నవీన్, నేను ఆర్టిస్ట్ ఉంది కదా సార్ బబిత, ఆమెను ప్రేమిస్తున్నా సార్. అవునా? అవును సార్. సూపర్ సార్ నేను ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నా సార్, ఏం చేయమంటారు సార్? ఆవిడ గణపడకుండా నువ్వు ఒక 5 రోజులు దూరంగా ఉన్నావు అనుకో, ఆమె నిన్ను ఎత్తుకుంటూ వస్తుంది. అప్పుడు ఆమె ఐ లవ్ యూ చెప్తుంది నీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాగైనా ఈ వదిలించుకుందామని అలా చెప్పాను నేను, అంతే. 5 రోజులు అయిపోయింది, ఈ అమ్మాయి అంటే ఇంకా రాలేదు. అసలు కనీసం నా గురించి పట్టించుకోలేదు. ఎక్కడ పోయింది అబ్బాయి బబిత? అరే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఎందుకు రాలేదు? ఎక్కడికండి? 5 డేస్ ఎందుకు రాలేదు? షూటింగ్ కు నేను 5 డేస్ రాలేదు, మీకెలా తెలుసండి? ఎందుకంటే 5 డేస్ నుంచి డైరెక్టర్ ఎవరికి తిట్టట్లేదు, రీటెక్లు కావట్లేదు. అమ్మా పేమెంట్ దగ్గర ఎవరు కాళ్ళు పట్టుకోవట్లేదు. మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ నా బాధ మీకు కనబట్లేదా అండి అసలు? ఐ లవ్ యూ. నిజమా? ఐ లవ్ యూ టు బబిత. ఈ విషయం ఖచ్చితంగా మా నాన్న చెప్పాలి. నాన్న, డాడీ నేను మీలాగే ఒక అమ్మాయిని ప్రేమించాను, ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను డాడీ. ఏ మంచి పని రా, లవ్ మ్యారేజ్ అంటే నాకు కూడా ఇష్టం. ఇంతకీ ఎవరు లవ్ చేస్తున్నావు, ఏం చేస్తుంది అమ్మాయి? ఈ అమ్మాయి షూటింగ్ లో చేస్తుంది డాడీ. అంటే సినిమా అమ్మాయిని ప్రేమించావా? అవును డాడీ. సినిమా అమ్మాయిని? యాక్టర్స్ ని లవ్ చేస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదరా. అమ్మాయి ఏం చేసింది డాడీ? యాక్టింగ్ కదా డాడీ. ముఖానికి రంగులు వేసుకున్న అమ్మాయి చేతిని తీసుకొచ్చి మన ఇంటి ముందు ముగ్గులు వేపిస్తావా? మీకు నమ్మకం లేకుండా నాకు మాత్రం నమ్మకం డాడీ. నేను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నన్ను కాదని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా సుఖంగా ఉంటావు నేను చూస్తారా. మీ నాన్న అన్నారని వదిలేస్తారా? నేను అస్సలు వదలేను బాబుతా, ఖచ్చితంగా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. పద మనం పెళ్లి చేసుకుందాం. ఇలా 20 ఏళ్ల నుంచి పిల్లలతోటి హ్యాపీగా ఉన్నాము. ఈ లవ్ మ్యారేజ్ మాది చాలా సక్సెస్ అయింది. తర్వాత మా ఫాదర్ మదర్ అందరూ కూడా మంచి ఒప్పుకొని మమ్మల్ని బాగా చేరదీసి ఈ రోజు అందరు హ్యాపీగా ఉన్నామండి. మా పిల్లలు, నేను. రే మీ ఫ్యామిలీ ఏదో సినిమా అమ్మాయిని చేసుకుంటాం అనుకున్నాను కానీ నీ జీవితం ఇంత అందమైన సినిమాలో తీర్చిదిద్దుతుందని నేను అనుకోలేదురా. నమ్మకం ఉంటే ఎలాంటి ప్రేమైనా గెలుస్తుందని ఏ రంగంలో వాళ్ళనైనా చేసుకోవచ్చని నిరూపించు. థ్యాంక్ యూ డాడీ. ఇలా గడ్డా నవీన్ బబిత వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ వర్ష వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్. ఎంత బాగా డాన్స్ చేస్తాడు, తను చూస్తే ఏదో ఒక సంతోషం. వెళ్ళి మాట్లాడదాం.
హాయ్ హాయ్ మీ పేరు? యశ్వంత్. మీరు డాన్స్ చాలా బాగా చేస్తారు Thank you. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటారు. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. వెళ్తాను, మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. అమ్మాయి చాలా బాగుంది, ఈగో లేకుండా ఫస్ట్ తను వచ్చి మాట్లాడింది. సో మనం వెళ్ళి మాట్లాడితే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, మీతో విషయం మాట్లాడాలి. నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి. ఫస్ట్ టైం మేము చూసినప్పుడే ఐ థింక్ లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారుగా, సో అదే. సో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను కూడా మీతో అదే చెప్పాలనుకున్నాను. ఐ లవ్ యూ టూ. ఓకే వర్ష, ఐ థింక్ సో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. సో నేను ఒక డాన్సర్ అవుదాం అనుకున్నా. సో అందుకే నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఐ థింక్ ఇంతకు ముందులా మనం ఇప్పుడు కలవలేం, బట్ ఐ విల్ బి ఇన్ టచ్. నేను కూడా క్యాబిన్ క్రూ ట్రైనింగ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను. మరి ఎలా కలిసేది? సో నేను ఫ్రీ ఉన్నప్పుడు బెంగళూరుకి వస్తాను, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి. ఓకే. ఓకేనా? బాయ్. బాయ్. రెండు సంవత్సరాల తర్వాత. హలో. హలో వర్ష, చెప్పు. ఏం చేస్తున్నావు? నేను డాన్స్ ప్రాక్టీస్లో ఉన్నా, నేను తర్వాత చేస్తా. ఎప్పుడు డాన్స్ కెరియర్ ఇదేనా? ముందులా నాకు కాల్ చేయట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. లెట్స్ బ్రేకప్. అరే ఏంటి ప్రతిసారి బ్రేకప్ బ్రేకప్? 2 years నుంచి అటు అయితే బ్రేకప్, ఇది అయితే బ్రేకప్. ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నా, నేను మన ఫ్యూచర్ కోసం మీద ట్రై చేస్తున్నాను. సరే నీకు నమ్మకం లేకుంటే లెట్స్ బ్రేక్ ఇట్ అప్. ఓకే? బ్రేకప్ చేసుకుందామన్న ప్రతిసారి ఇంకా లవ్ ఎక్కువ అవుతుంది. ఐ థింక్ నేను ఒకసారి వెళ్ళి మాట్లాడతా. అదేంటో బ్రేకప్ అన్నప్పుడంతా తన మీద ప్రేమ పెరిగిపోతుంది. నేనే ఒకసారి మాట్లాడతాను. హాయ్. మనం ఎన్నిసార్లు ఒక 4 years నుంచి బ్రేకప్ అనుకున్నా కూడా బ్రేకప్ అవ్వట్లేదు. సో ఐ థింక్ మనకి ఆ బ్రేకప్ రాయలేదు. సో నా ప్రాబ్లమ్స్ నాకు అర్థమయ్యాయి. నేను టైం ఇవ్వట్లేదు అండ్ నిన్ను ఇంతకు ముందులా లవ్ చేయలేదని అనుకుంటున్నాను. కాబట్టి నా సైడ్ నుంచి ఇంకొంచెం లవ్ చేస్తాను. ఇప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ రావని నేను చెప్పను, ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వచ్చినప్పుడు అంతా నేను ఇంకా కొంచెం ఎక్కువ లవ్ చేస్తాను. నేను కూడా సారీ. నిన్ను అర్థం చేసుకోవాలి. నేను కూడా పని చేస్తాను, నువ్వు కూడా పని చేస్తున్నావు. నేను కూడా అర్థం చేసుకోవాల్సింది. బట్ సో ఓకే, ప్రతి రిలేషన్షిప్ లో విడిపోవడానికి 100 reasons ఉంటాయి. బట్ కలిసి ఉండడానికి ఒక రీజన్ చాలు, విచ్ ఇస్ లవ్. మనం 100 reasons మర్చిపోయి ఓన్లీ ఆ లవ్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. తప్పదింక భరించవేనా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తివికారం. సో we are married now after 10 years and we are still together. We'll be together. Thank you. తప్పదింక భరించరానా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, అలా యశ్వంత్ మాస్టర్ వర్షాల లవ్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు ప్రీతం అండ్ మానస వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం అమ్మాయిలు ఎతికి 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 వాళ్ళందరూ నో చెప్పి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అబ్బా కాసేపు ఫేస్బుక్ చూసుకుందాం. అబ్బబ్బబ్బబ్బా, ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ కదా అని ఒప్పుకుంటే పొద్దు నుంచి ఆ డైరెక్టర్ తీసిన టేకే తీస్తున్నాడు. కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఫేస్బుక్ లో అప్డేట్స్ ఏంటి? దివ్య పక్కన ఈ అబ్బాయి ఎవరబ్బా? భలే ఉన్నాడు. ఒక లైక్ వేస్తే పోలా? నా ప్రొఫైల్ లో నా ఫోటోకి లైక్, అది ఒక అమ్మాయి. సరే చూద్దాం ప్రొఫైల్ అని. మానస. సరే ట్రై చేద్దాం, యాడ్ రిక్వెస్ట్ పంపించొద్దాం. యాడ్ రిక్వెస్ట్. లైక్ పెట్టంగానే యాడ్ రిక్వెస్ట్ వచ్చింది. వస్తున్నాను సార్. సీన్ ఏంటంటే హీరో అలా కార్ లో ఫోటోస్ కి లైక్లు పెడతాం. అలా హీరో వచ్చిన తర్వాత కార్ లో నుంచి దిగి లైక్ 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 లైక్. మా ఏంటి ఊక ఫోన్ చూసుకుంటున్నావు? మైండ్ ఫోన్ లో కాదు, సీట్ పేపర్ మీద ఉంచుకో. ఈ డైరెక్టర్
డైరెక్టర్ పని ఇలా కాదు, తర్వాత చెప్తాం. అన్ని ఫోటోస్ కి లైక్ పెట్టాను. 143 లైక్సా? ప్రియతం చరణ్ లైక్ యువర్ ఫోటో. ప్రియతం చరణ్ లైక్ యువర్ ఫోటో. నేను యాడ్ రిక్వెస్ట్ కూడా పెట్టాడు కదా. హాయ్, ఇదేంటి నంబర్ పంపించాడు అడగకుండానే? అంటే మనం కూడా నంబర్ పంపించాలా? సరే పంపించేద్దాం. నంబర్ పంపించింది అంటే ఇంకా చాటింగ్ వద్దు, టాకింగ్ అనే కదా. హలో హలో హాయ్. హాయ్, రేపు కలుద్దాం. రేపా? ఏ బిజీయా? లేదు లేదు, రేపు నేను చాలా ఫ్రీ ఉన్నాను. సరే మరి ఎక్కడ కలుద్దాం? ఇన్ ఆర్బిట్ మాల్. ఓకే ఓకే. మిమ్మల్ని ఎవరన్నా ఆర్తి అగర్వాల్ సిస్టర్ లాగా ఉంటారని చెప్పన్నారా? అయ్యయ్యో, చాలా మంది అన్నారండి. అసలు అమ్మో, అట్లా అన్నప్పుడు నాకు ఎంత సిగ్గేసిందో తెలుసా? అంత సడన్ గా చెప్పారేంటి? ప్రేమిస్తాను కాబట్టి ఐ లవ్ యూ చెప్పాను. మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా ఇంట్లో ఒప్పుకుంటారు, మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా ఇంట్లో మా నాన్నకి ఎలా చెప్పాలో తెలియదు. సరే నేను చెప్తాను. వద్దు వద్దు వద్దు, నేనే చెప్తా ఫస్ట్. చెప్పి ఏమన్నా నాకు చెప్పు. ఓకే. డాడీకి ఎలా చెప్పాలి? ఎలాగో ఏప్రిల్ 1 వస్తుంది కదా, ప్లాన్ వర్కౌట్ అవుద్దో లేదో చూద్దాం. నాన్న పరదేశి పరదేశి నా బయోడేటా ప్రిపేర్ చేశాను, ఎలా ఉంది? బాగుందమ్మా. ఏ జాబ్ కి అప్లై చేస్తున్నావు? నీ అల్లుడి జాబ్ కి. అల్లుడి జాబ్ కా? ఏప్రిల్ ఫూల్. ఓ, అలా అయితే పర్లేదు. ఎవరమ్మా నువ్వు? దేనికోసం వచ్చారు సార్? మీ అమ్మాయి చెప్పిందో లేదో తెలియదు కానీ మీ అమ్మాయిని లవ్ చేసిన పర్సన్. మీరు ఒప్పుకుంటే తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నీలో ఒక విషయం నచ్చిందయ్యా. నువ్వు ప్రేమ కోసం మా అమ్మాయిని ఒప్పించడం కాకుండా పెళ్లి కోసం నన్ను కూడా ఒప్పించాలని చూస్తావు చూసావా, అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ అంకుల్. సో ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయి అంగీకారమే కాకుండా వాళ్ళ పెద్దల అంగీకారంతో కూడా గొడవలు, కొట్లాటలు, ఇబ్బందులు ఏమీ లేకుండా వాళ్ళని కూడా ఒప్పించి పెళ్లి చేసుకొని ఈ రోజు మేమిద్దరం మాకిద్దరు కాన్సెప్ట్ లో అలా ప్రీతం అండ్ మానస లవ్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు దొరబాబు అండ్ అమూల్య లవ్ స్టోరీ స్టార్ట్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. గుడ్ ఈవినింగ్ నెల్లూరు. సో నేను మీ అమ్ము యాంకర్. సో మనం ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నాం, మన జబర్దస్త్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నవ్వుల నవాబు మనందరి వాడు, ప్లీజ్ వెల్కమ్ జబర్దస్త్ దొరబాబు గారు. ఇంత అందమైన అమ్మాయి యాంకరింగ్ చేస్తుందా? వచ్చి కూర్చుని అయ్యో, నేను యాంకర్ అండి, నేను నిల్చోవాలి, మీరు కూర్చోవాలి. అవునా? అరే ఎవరైనా వాటర్ తీసుకురండి. ఆడు ఎవడరా ఎక్స్ట్రా చేస్తున్నాడు? ఆడు ఎక్స్ట్రా చేసినట్లేదు, మీరు ఓవర్ యాక్షన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సరే ఇప్పుడు నేను ఏమైనా కామెడీ చేయాలా? సార్ ఇప్పటి వరకు చేసింది చాలా ఎక్కువైంది, ఇంక పర్లేదు సార్. సరే గానీ మీ నెంబర్ ఇస్తారా? ఎందుకు? ఏదైనా ఈవెంట్ ఉంటే చెప్దామని. ఓ, ఈవెంట్ పర్పస్ తీసుకోండి, భలే వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ. హలో హలో అమూల్య గారు, ఒక ఈవెంట్ వచ్చింది, ఎంత చెప్పమంటారు? నేను 20,000 తీసుకుంటానండి. మీకు 20,000 ఏంటండి? ఒక 50,000 తీసుకోవాలి కానీ కొన్నాను మాట్లాడతాను. 50,000 అంటే నేను ఈవెంట్కి వెళ్తాను, 5,000 ఇస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఎక్కడ? అగో ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది, 40,000 ఒప్పించేసాను, మీరు వచ్చేయండి పనుల దిక్కునికా. థ్యాంక్ యూ సో మచ్, నేను వచ్చేస్తున్నాను. ఈవెంట్ అన్నారు, గుడికి పిలిచారు, ఈవెంట్ ప్రాసెస్ ఏం లేదు ఇక్కడ, ఏంటి? నిజం చెప్పాలంటే సారీ అండి, ఇక్కడ ఏ ఈవెంట్ లేదు. మిమ్మల్ని చూడాలనిపించి ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి 50,000 నేనే వేసా. మీరు ఓకే అంటే 3 నెలల్లో ఇక్కడ ఒక ఈవెంట్ ఉంటది. ఇప్పుడు లేకుండా 3 నెలల తర్వాత ఈవెంట్ అండి, మన పెళ్లి ఈవెంట్. మీకు ఓకే అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే, సో నాకు కూడా ఇష్టం. స్కిట్ లో మాదాపూర్ కొండాపూర్ అని డైలాగ్ వేస్తున్నారు, పర్వాలేదు కదా? నేను మీ గతం చూడట్లేదండి, నేను లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనుకుంటున్నాను. అవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఈ రోజు నా పెళ్లి రోజు న్యూస్ లో రకరకాలుగా వస్తుంది.
అదేంటి బయట ఆగిపోయారు? ఈ రోజు మన పెళ్లి రోజు కదా, చాలా రకాల ఐటమ్స్ చేశాను. సో మీరు నేను కలిసి తినాలన్నమాట. మీరు ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేది త్వరగా. బయట రకరకాల న్యూస్లు అయ్యో ఇలా రండి మీరు ఒకసారి. బయట వాళ్ళకి 100 మాట్లాడుకుంటారు, మీరేంటో నాకు తెలియదా? అవన్నీ పట్టించుకోకూడదు. నేను మీకుంటాను కదా సపోర్ట్ గా. థ్యాంక్ యూ. నిజంగా ప్రపంచం అంతా మనకి ఎదురు తిరిగిన మనల్ని అర్థం చేసుకునే భార్య మన వెనకాల ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ఈ రోజు బయట ఎటువంటి సెటర్లైనా వేయించుకోగలుగుతానంటే దానికి కారణం నా వైఫ్. తను ఏదైనా స్పోర్ట్ గా తీసుకుంటది కాబట్టి నేను ఈ రోజు హ్యాపీగా బయట షూటింగ్లు చేసుకుంటున్నా, ఏదైనా చేసుకుంటున్నా. థ్యాంక్ యూ. అలా దొరబాబు అండ్ అమూల్య లవ్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు పంచ్ ప్రసాద్ అండ్ సునీత లవ్ స్టోరీ స్టార్ట్. పెళ్లి చేసుకోలేదండి. ఇప్పుడు హోటల్ పుట్టుకునేసి వస్తుంది. హోటల్కి వచ్చారండి. ఈ హోటల్ ఎవరు లేరు. ఒక్క నిమిషం అన్న, ఇవి స్కిట్ లో లేవు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అంటే సైడ్ కొడుతున్నాను, మీకు తెలుస్తుంది లేదా? అదే చెప్పు మరి అలాగా. అది మీరు జబర్దస్త్ లో చేస్తారు కదా పంచ్ ప్రసాద్. పంచ్ ప్రసాద్ చాలా బాగా చేస్తారు సార్. పంచులు బాగా చేస్తారా? కాదు ఇవన్నీ పంచులు లేకుండా చాలా బాగా చేస్తారు. పక్కనే బ్యాంక్ ఉంది, బ్యాంక్ వెళ్దాం. మీరేంటి ఇక్కడ? ఇందాక వచ్చినట్టు ఏం స్కిట్ లో ఉన్నాయి అన్న, ఉన్నాయి చెప్పట్లేదు ఏంటి? మీరేంటి సార్ ఎలా వచ్చారు? చెక్ వేద్దామని వచ్చారండి. ఈ చెక్ బౌన్స్ అయిందిలేండి. ఇటువంటి పాత పంచగానే పేర్లేదండి ఇది. ఐ లవ్ యూ అండి. బేసిక్ గా మీకు నేనంటే ఇష్టం కదా. అవునండి. నేను అంటే కూడా అలాగే నా పేరెంట్స్ కూడా ఇష్టపడతారు కదా, సో వాళ్ళని కూడా అడిగి చెప్తాను. తాతయ్య గారు రండి, మావి గారు రండి, ఎంగేజ్మెంట్ చేసుకుందామా? ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలోనే పెళ్లి చేసుకుందాం. అత్తయ్య గారు, మావయ్య గారు ఇంటికి వెళ్ళిపోతాను. మొత్తం వామిటింగ్స్ వస్తున్నాయి, బ్లడ్ వామిటింగ్స్, బీపీ పెరిగిపోతుంది. అదే డాక్టర్ తీసుకొచ్చి ఈసీజీ రిపోర్ట్స్ ఇయ్యనమ్మా. సార్ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చేసుకోబోయే మా వైఫ్, మా పిన్ని, మా అమ్మ ఉన్నారు. ఏమండి, ఇతను 2 కిడ్నీలు చెడిపోయాయండి. వాళ్ళ అమ్మ గాని వాళ్ళ ఆవిడ గాని ఎవరో ఒకరు కిడ్నీ ఇస్తే బతుకుతాడు, లేకపోతే కష్టమేనండి. పాడైపోయింది, ఎంగేజ్మెంట్ అవుట్ అయింది, సో మీరు వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మా పిన్ని మరి వెళ్ళిపోయిందా? ఇక్కడే ఉన్నావా? అవును ఇక్కడ. మా అమ్మ పిన్ని వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారా? సరే, కిడ్నీలలో పాడైపోయినాయి కదా, పెళ్లి వద్దులే, నువ్వన్నా హ్యాపీగా ఉండు. లేదు వద్దు, మనం పెళ్లి చేసుకుందాం. ఎందుకు? పెళ్ళన్నా ప్రేమన్నా అన్ని పెళ్లి చేసుకుందాం. ఎందుకు వద్దు? డాక్టర్ చెప్పారు కదమ్మా, కిడ్నీ ఇస్తే మదర్ అని ఇవ్వాలి, వైఫ్ అని ఇవ్వాలని. సో నేను పెళ్లి చేసుకుంటాను, ఆ కిడ్నీ ఏదో నేను ఇస్తాను నీకు. డబ్బు
అందం ఆ ఉంటేనే ప్రేమించే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సో నా దగ్గర డబ్బు లేదు, అందం లేదు, ఆరోగ్యం కూడా లేదు. సో తిన్న సపోర్ట్ గా ఉండి ఇప్పటిదాకా ముందు తీసుకెళ్ళింది. సునీత నాకు బేసిక్ కిడ్నీ ఇవ్వడం కోసం నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి 4 ఏళ్ళు అయింది, ఇంకా కిడ్నీ ఇవ్వలేదు. స్వామి ఏమైనా ఇడ్లీలా అడగని ఇవ్వడానికి కిడ్నీలో ఇస్తాలే. సో మేడం, నాకు చాలా మంది నా బ్లడ్ రిలేటివ్స్ తన పక్కన ఉంటారు అనుకున్నా వాళ్ళు లేరు. ఎవరైతే ఉండరు అనుకున్నానో వాళ్ళే ఉన్నారు. సో మనం ఇది కన్నా దీన్ని నమ్మడం బెటర్ అని నా ఒపీనియన్. సో సునీ, నీకు లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. నేను డే బై డే డయాలసిస్ చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చిన ఎనర్జీగా ఎందుకుంటానంటే నా ఫ్యామిలీ కన్నా ఈ జబర్దస్త్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా బాగా ఎక్కువ చేస్తుంది. నా లైఫ్ లో ఇంత ముందుకెళ్ళడానికి నా భార్య, నా పిల్లలు అండ్ నా ఫ్యామిలీ కదా జబర్దస్త్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. ఐ లవ్ యూ అందరికి. మీతో నేను ఉన్నానంటే కేవలం నీ వల్ల సునీ. ఐ లవ్ యూ. ఇప్పుడు ఈ స్టోరీస్ అన్ని కూడా ఏదైతే వీళ్ళు ఇక్కడ చేశారో వాళ్ళ రియల్ లైఫ్ లో అలాగే కలిశారు, అలాగే ప్రేమించుకున్నారు, అలాగే పెళ్లి చేస్తున్నారు. ఎవరికైతే ఇప్పుడు కష్టాలు ఉన్నాయో అలాగే ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటూ వెళ్తున్నారు. సచ్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండ్ ఇన్స్పైరింగ్ కపుల్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంద్రజ గారు, దారులు వేరైనా గమ్యం ఒకటి అన్నట్టు వాళ్ళ ట్రావెల్ వేరేగా ఉన్నా ద లవ్ ఇస్ ద సెంటర్ పాయింట్. అందరు కూడా స్కిట్ లో ఎంత బాగా చేశారు. సూపర్. ఈషా చావ్లా గారు, I want to start with a standing ovation to all your love. I'm so grateful to all of you and a big thank you, heartfelt thank you for showing your love stories. Thank you so much.